కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు సరైన ప్రాధాన్యత దక్కలేదు. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు సహా పలు ప్రాజెక్టులకు కేంద్రం సాయం చేస్తుందని కూటమి సర్కార్ ఆశించింది. కానీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఏపీకి ఎలాంటి వరాలు ప్రకటించలేదు. పోలవరం నిధులపైన ప్రకటన రాలేదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తమకు సాయం చేయాలని ఇటీవల ఢిల్లీకి వెళ్లి కేంద్రం పెద్దలను కలిశారు సీఎం చంద్రబాబు. అయినా మోదీ సర్కార్ కనికరించలేదనే టాక్ వస్తోంది. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు సరైన ప్రాధాన్యత దక్కలేదు. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు సహా పలు ప్రాజెక్టులకు కేంద్రం సాయం చేస్తుందని కూటమి సర్కార్ ఆశించింది. కానీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఏపీకి ఎలాంటి వరాలు ప్రకటించలేదు. పోలవరం నిధులపైన ప్రకటన రాలేదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తమకు సాయం చేయాలని ఇటీవలే ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలిశారు సీఎం చంద్రబాబు. అయినా మోదీ సర్కార్ కనికరించలేదనే టాక్ వస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేంద్ర అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉందో దాని తర్వాత జరిగినటువంటి పునర్విభజన కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు మేలు జరిగింది, ఆంధ్రప్రదేశ్కు నష్టం జరిగిందని పదే పదే ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఉన్నటువంటి వైఎస్ జగన్ కూడా అదే ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పటికి 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రజెంట్ ఎన్డీఏలో భాగస్వామ్య పక్ష నేతగా కూడా ఉన్నారు. ప్రజెంట్ ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తో పాటు జనసేన అదేవిధంగా బీజేపీ అలియన్స్ గా కూడా ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది. లాస్ట్ ఇయర్ ఆయన ఎప్పుడైతే ఎన్డీఏ వచ్చిన సందర్భంలో వెంటనే ఆయన కొంచెం వరాలు జల్లు కురిపించినటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలో 15,000 కోట్ల రూపాయలు అమరావతి డెవలప్మెంట్ కోసం ఇట్లా కొంత ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని ఇచ్చి కొంత ఏపీ వైపు దృష్టి మళ్లిపించినప్పటి సందర్భంగా ఈసారి మాత్రం 2 తెలుగు రాష్ట్రాలకు గుండు సున్నానే అని కూడా మనం చెప్పొచ్చు సందీప్. ఎందుకంటే తెలంగాణ విషయంలో మాట్లాడుకుంటే తెలంగాణలో ఇక్కడ పూర్తిగా అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా అటు అమరావతి విషయంలో కానీ, అక్కడ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, రైల్వే ప్రాజెక్టుల విషయంలో కానీ ఇట్లా ఏదో రకంగా ఖచ్చితంగా మేలు జరుగుతుంది అనే ఒక అంచనా అయితే అనుకున్నారు. తెలంగాణ వాళ్ళు కూడా అనుకున్నారు ఖచ్చితంగా మనకు కాకపోయినా ఆంధ్రప్రదేశ్ మాత్రం పక్కా వస్తుంది ఏదో రకమైనటువంటి నిధులు అనుకున్నారు. మనం ఒకసారి మాట్లాడుకుంటే కాసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రివ్యూ నిర్వహించినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్ల ద్వారా వివిధ శాఖలకు సంబంధించి మన బడ్జెట్ లో కూర్పులు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఆ ఫీడ్బ్యాక్ లో మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి నిధులు కేటాయించినట్టుగా కూడా కనీసం ఊసు కూడా ఎత్తనట్టుగా చాలా స్పష్టంగా ఉంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఏదైతే అమరావతి డెవలప్మెంట్ కోసం కానీ ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పినటువంటి ప్రాజెక్టుల విషయంలో ఈ మధ్య కాలంలో చంద్రబాబు స్పెషల్ గా నిర్మలా సీతారామన్ కలిశారు, మోడీని పలు సందర్భాల్లో కలిశారు. ఆయన ఢిల్లీకి వెళ్లే సందర్భంలో కానీ ఢిల్లీ నుంచి మోడీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన సందర్భంలో కూడా పలు సందర్భాల్లో ప్రత్యేక ప్యాకేజీ కావాలని కూడా చంద్రబాబు అడిగిన నేపథ్యంలో ప్రధానంగా కొన్ని డిమాండ్లు అయితే ముందుంచడం జరిగింది. రీసెంట్ గా ఢిల్లీ వెళ్లే సందర్భం ప్రధానంగా నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి అంశం మీద ప్రస్తావన జరిగింది. ఎందుకంటే తెలంగాణతో పోల్చుకుంటే అక్కడ తీర ప్రాంతం ఉంటుంది కాబట్టి అక్కడ మొత్తం కూడా నదుల అనుసంధానం చేయడం ద్వారా ఖచ్చితంగా కూడా చాలా డెవలప్మెంట్ ఉంది, టూరిజం డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా దాని ద్వారానే ఆంధ్రప్రదేశ్కి ఆదాయం వస్తున్నటువంటి సందర్భంలో ఇది చాలా ఇంపార్టెంట్ అని కూడా ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ప్యాకేజ్ ఇస్తామని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా టెక్స్టైల్స్ సంబంధించినటువంటి పార్కుల ఏర్పాటు వేగవంతం చేయాలి, దీని ద్వారా రాష్ట్ర పురోభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా చంద్రబాబు మొన్న పంపించినటువంటి దాంట్లో ఉంది. ఆ టెక్స్టైల్ దాంట్లో కూడా ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. అదేవిధంగా రాజస్థాన్ తరాల్లోనే రాష్ట్రానికి కూడా ఖచ్చితంగా అదనపు నిధులు కేటాయించాలి అన్నటువంటి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అలాంటిది ఏమీ ఇక్కడ కనిపించలేదు. అదేవిధంగా రైల్వే కానీ, ఓడరేవులకు సంబంధించిన కానీ, విమానాశ్రయాలకు సంబంధించినటువంటి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రినే ఇప్పుడు అక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నారు, విమానయాన శాఖ మంత్రి. ఖచ్చితంగా అక్కడ కొన్ని కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసి తెలంగాణలో కూడా 1-2 పరిశీలించారు. ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం ప్రస్తావనకు వస్తుందని కూడా అనుకున్నారు. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లోనే వస్తుంది అనుకున్నారు. అక్కడ అలాంటి పరిస్థితి లేదు రామ్మోహన్ నాయుడు ఉన్నప్పటికీ కూడా. అదేవిధంగా ఇక్కడ ప్రాజెక్టులన్నీ కూడా పీపీపీ మోడ్లో ఏర్పాటు చేయాలి, దీనికి సంబంధించినటువంటి నిధులను సమీకరణ కోసం కేంద్రం సహకరిస్తుందని మాట ఇచ్చిన నేపథ్యంలో అలాంటి ప్రస్తావన వస్తుంది అనుకున్నారు. అలాంటిది ఏం లేదు. అదేవిధంగా విశాఖకు మెట్రో రైలు సంబంధించి చాలా గంపెడ ఆశలే పెట్టుకున్నట్టుగా మనకు అర్థమైంది సందీప్. కానీ ఇక్కడ పూర్తిగా నిరాశ
పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు జగన్ కూడా అస్త్రం దొరికిందనే మనం చూడాలి. ఎందుకంటే ఒక పక్క వైసీపీ కావచ్చు, అది మన జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ అలియన్స్ ఉండి ప్రభుత్వం ఏర్పాటు చేసి భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ కూడా మీరు ఏం సాధించలేకపోయారు అని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తిట్టే అవకాశం కూడా లేకపోలేదు. ఇది అస్త్రం దొరికినట్టుగా మనకు అర్థమవుతుంది. కనుక మెట్రో రైలు మీద కనీసం కేంద్రం చీతకన్నే చూపించింది అన్నటువంటి విషయం కూడా మనకు అర్థం చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా జల మిషన్కి సంబంధించినటువంటిది ఒక ప్రత్యేకంగా భావించారు. ఈ పథకానికి సంబంధించి 90% కేంద్రమే భరించాలి, 10% రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా దీన్ని రూపకల్పన చేసే విధంగా ఒక ప్లాన్ కూడా చేయడం జరిగింది. రూట్ మ్యాప్ కూడా వేసుకోవడం జరిగింది. ఎక్కడ ప్రస్తావన అయితే లేదు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి విషయం మీద ప్రత్యేకించి ప్లాన్ చేయడం జరిగింది. దాని మీద కూడా ఎలాంటి నిధులు పెట్టలేదు. రైల్వే సంబంధించి కానీ, అదే ప్రత్యేక జోన్ల విషయంలో కానీ, రైల్వే విమానాశ్రయాలకు సంబంధించి కానీ, ప్రాజెక్టులు వివిధ రకాల ప్రాజెక్టుల విషయంలో కానీ రాయలసీమకు అన్యాయమే చేశారు. కోస్తాంధ్రకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ప్రాజెక్టులు రావడం పట్ల 3 ప్రాంతాల వాళ్ళు, ఉత్తర కోస్తా, రాయలసీమ, ఏరియా మొత్తం కూడా అందరూ కూడా నిరాశ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనుక ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాలకు గుండు సున్నానే చూపించినట్టుగా అర్థమవుతోంది. ఇటు తెలంగాణలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు తిడుతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ ఇప్పటికే ఆ నినాదాన్ని అందుకుంది. మన తెలంగాణలో మాకు సీట్లు వేయలేదు కాబట్టి మేము అడగలేని పరిస్థితి ఏర్పడిందని వాళ్ళు చెప్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీట్లు కేవలం 11 సీట్లకే పడిపోయింది కాబట్టి ఆడ గట్టిగానే మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తాడు, కేంద్రంలో పరపతుందని చెప్పినటువంటి చంద్రబాబు మోడీ ఏం నిధులు తీసుకొచ్చాడని గట్టిగానే అడిగే అవకాశం కనిపిస్తుంది. కనుక వాళ్ళు ఆశ పెట్టుకున్నట్టుగా గతంలో కొంతవరకు మేలు చేసినప్పటికీ కూడా ఈసారి అయితే ఈ 25 బడ్జెట్లో ఏ మాత్రం కూడా నిర్మలా సీతారామన్ కనీసం ఆంధ్రప్రదేశ్ అన్న పేరు కూడా పార్లమెంటు ప్రస్తావన తీసుకురాని పరిస్థితి అయితే కనిపించడం పట్ల పెద్ద వీర్పు అయితే కనిపిస్తోంది. సందీప్, అంటే బీహార్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెప్పినటువంటి కేంద్రం వీలు చిక్కినప్పుడల్లా దానికి ప్రత్యేక నిధులు, ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తూ వస్తుంది. అదే ఏపీ విషయానికి వస్తే ప్రత్యేక హోదా విషయం మ్యాటర్ ఎత్తలేదు, అదేవిధంగా ప్యాకేజీ కూడా ఇవ్వట్లేదని చెప్పేసి చాలా విమర్శలు ఇప్పటికే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో కూటమి నేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారు. ఈ విమర్శలపై చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందా నరేందర్? ఖచ్చితంగా ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 3 గంటలకు నా టేబుల్ మీదకి ఎక్కడెక్కడ ఏదన్నా అవకాశం ఇచ్చారా లేదా మొత్తం డీటెయిల్స్ అన్ని సెక్రటరియట్ లో కూర్చున్నటువంటి చంద్రబాబుకు ఈ డీటెయిల్స్ అన్ని అందివ్వాలని కూడా చెప్పినట్టు సమాచారం ఉంది. ఆ పనిలో నిమగ్నమయ్యారు. అందుకనే ఒక పక్క బీహార్కు న్యాయం చేస్తున్నారు, ఢిల్లీకి చేస్తున్నారు. మొత్తానికి నార్త్ ఇండియాలో కేవలం ఆ ఏరియాలో మాత్రం ఎప్పుడు నిధులు వెళ్తున్నాయి, రైల్వే ప్రాజెక్టులు వెళ్తుంటాయి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు అక్కడికి వెళ్తాయి. గుజరాత్కు ఆయన మోడీ అక్కడ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి, పలుసార్లు ఆయన సీఎంగా చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఎప్పుడు గుజరాత్కు, రాజస్థాన్కు, బీహార్కి ఎప్పుడు రైల్వే శాఖ మంత్రి ఉంటుంటారు. కనుక అక్కడికే రైళ్లు ఎక్కువ వెళ్తుంటాయి. తెలంగాణకు కొత్తగా రైలు వచ్చింది లేదు, ఆంధ్రప్రదేశ్కు చాలా రైల్వే లైన్లు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కొత్తగా విమానాశ్రయాల ప్రస్తావన లేదు, ఆ రైల్వే ఇష్యూ ప్రస్తావన లేదు. ఇట్లా ఎలక్షన్స్ ఎక్కడ ఉంటే అక్కడ గేమ్ ప్లాన్ చేస్తుంది అన్నటువంటి విషయం మీద ఉంది. వాస్తవానికి లక్షల కోట్ల రూపాయల బడ్జెట్, కేంద్ర బడ్జెట్ ఉంటున్నప్పటికీ కూడా ఎప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు ఎందుకు అన్యాయం జరుగుతుందని విమర్శకుల చేత తిట్టించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొదటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ప్రస్తావన. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు అయిన సందర్భాల్లో కూడా రేవంత్ రెడ్డి కూడా కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆనాడు ఆంధ్రప్రదేశ్లో జట్టు కట్టడానికి పవన్ కళ్యాణ్ చాలా కీ రోల్ గా మనం చూసాం. కనుక చంద్రబాబుని, బీజేపీని అందరినీ ఒప్పించాడు. కానీ ఇప్పుడు రాష్ట్రానికి ఏం తెచ్చాడని అటు వైసీపీ కానీ మిగతా న్యూట్రల్ గా ఉండే వాళ్ళు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడుకు నార్త్ కే పోతున్నాయి, ఆంధ్రప్రదేశ్కి రావట్లేదు అని కూడా వాళ్ళు విమర్శ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఇంతకుముందు మనం చెప్పుకున్న నదుల అనుసంధానానికి సంబంధించి కానీ, టెక్స్టైల్ పార్కులు కావచ్చు, విశాఖ మెట్రో సంబంధించి కానీ, ఇవేని ఏఐ టెక్నాలజీకి సంబంధించి కానీ, ఉమ్మడి జాయింట్ గా చేసేటువంటి వెంచర్ల విషయంలో కానీ, ముఖ్యంగా అమరావతి కట్టాలంటే ఖచ్చితంగా కొన్ని వేల కోట్ల రూపాయలు కావాలి. గతంలో ల్యాండ్ పూలింగ్ జరిగింది, ఆ ఏరియాలో ఖచ్చితంగా కొన్ని నిర్మాణాలు చేయాల్సిన అవసరం ఉంది. వాటికి ఇంతవరకు నిధులు మళ్ళీ ఈ బడ్జెట్లో లేకపోతే ఎట్లా అనేటువంటి ప్రస్తావన జరుగుతుంది. బట్ చూడాలి, దీని మీద ఏమన్నా మళ్ళీ చంద్రబాబు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని కూడా మనకు వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇద్దరు జాయింట్ గా ఢిల్లీకి వెళ్లి మోడీని కలిసి ఖచ్చితంగా బడ్జెట్ లో ఏదైనా ప్లాన్ చేసే మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.